ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా శివకృష్ణ ప్రీతి విషయంలో జరిగింది మొత్తం లలితకి చెప్తూ ఉంటే ఎంత అన్యాయం జరిగిందండి, మీరు టైంకి వెళ్ళకపోతే ఏమై ఉండేది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ప్రీతి రామ్ వస్తారు. ఇంకా ప్రీతి శివకృష్ణ కాలుపై పడి నన్ను క్షమించండి మామయ్య అని చెప్పి అంటుంది. మీరు రమ్మంటున్నా రాకుండా మీ మీద కోపంతో వెళ్ళిపోయాను, మీరు కోపంతో రాకుండా ఉంటే ఏమైపోయేది అని చెప్పి ప్రీతి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీ మీద నాకు కోపం ఎందుకు, నువ్వు నా మేనకోడలివి అని చెప్పి ఇంకా ప్రీతిని దగ్గరికి తీసుకుంటాడు శివకృష్ణ. ఇంకా రామ్, థ్యాంక్స్ మావయ్య, మీరు చెప్తున్నా వినకుండా మిమ్మల్ని నిందించాము, క్షమించండి అని చెప్పి రామ్ అంటాడు. ఇంకా శివకృష్ణ, ఇట్స్ ఓకే రామ్, ప్రీతిని రక్షించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు నిందించారని నాకు ఏం బాధ లేదు అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు. మీరు నన్ను మామయ్య అని పిలుస్తుంటే నా చెల్లెలు శివకృష్ణ నోరారా అన్నయ్య అని పిలిచినట్టుగా ఉంది అని చెప్పి అంటాడు. ఇంకా శివకృష్ణ, మీకోసం ఏమన్నా చెయ్యాలని ఉంది అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు లలిత, అబ్బో మామ అల్లుడు కోడలు ఒకటయ్యారు అని చెప్పి అంటుంది. ఇంకా ప్రీతి, ఆయన మాకు మామయ్య అయితే మీరు మేనత్త అత్తయ్య అని చెప్పి ఇంకా ప్రీతి లలితని హగ్ చేసుకుంటుంది. ఇంకా లలిత సంతోషంగా ఉంటుంది. ఇంకా రామ్, మామయ్య లో మా అమ్మ కనిపిస్తుంటే మీ మాటల్లో మా అమ్మ వినిపిస్తుంది అత్తయ్య అని చెప్పి, మా అమ్మ మీకు ఎంత దగ్గరో మేము కూడా మీకు అంత దగ్గర అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. అవ్వండి అవ్వండి, మధ్యలో ఈ సీత ఉందనే విషయమే మర్చిపోయారు అని చెప్పి ఇంకా సీత అంటుంది. శివకృష్ణ, నిన్నెలా మర్చిపోతాం, ఈ కథకి కథానాయిక నువ్వే కదా అని చెప్పి అంటాడు. ఇంకా సీతని ప్రీతి, నా ఫ్రెండ్స్ నీకెలా తెలుసు అని చెప్పి ఇంకా అడుగుతుంది. ఇంకా రామ్ కూడా, వాళ్ళు విక్కీ చేతిలో మోసపోయారని నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతాడు. వాడు ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడల్లా వాడిపైన అనుమానం ఉంది, విద్యాదేవి టీచర్ గారికి కూడా వాడి ప్రవర్తన నచ్చలేదు అని చెప్పి ఇంకా సీత అంటుంది. అవును టీచర్, వాడి విషయంలో నాతో గొడవ పడ్డారు అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది. ఇంకా శివకృష్ణ, వాడు నిన్ను బైక్ మీద తీసుకువెళ్తుంటేనే నాకు అనుమానం ఉంది, వాడిపైన కేసు పెట్టిన అమ్మాయిల కాంటాక్ట్ నెంబర్ సీతకి ఇచ్చాను. ఇంకా శివకృష్ణ అంటాడు. ఇంకా అప్పుడు సీత, అవును అందుకే నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాను అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా రామ్, నీ దగ్గర సిబిఐకి ఉన్న నెట్వర్క్ ఉంది అని చెప్పి ఇంకా సీతని అంటాడు. నా మరదల కోసం ఈ మాత్రం నేను చేయలేనా అని చెప్పి ఇంకా సీత అంటుంది. మామయ్యతో పాటు ఈరోజు నువ్వు కూడా నా జీవితాన్ని సేవ్ చేసావు సీత అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది. ఇది సేవ్ చేయడం కాదు, ఇది బాధ్యత అని సీత అంటుంది. అవును, మీరిద్దరు ఇక్కడికి వచ్చినట్టు మీ పిన్నికి తెలుసా అంటే, అమ్మో పిన్ని, అమ్మో చెప్పలేదు, పిన్నికి తెలిస్తే ఊరుకోదు, వెళ్దాం పదా ప్రీతి అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. వెళ్తా ఇంకా కాఫీ తాగి వెళ్ళండి బాబు అని అంటే ఇంకా రామ్, మళ్ళీ వస్తాం అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సీత, వస్తావు కదా మామ, గుర్తుంది కదా అని చెప్పి అంటుంది. వెళ్దాం పదా అని చెప్పి రామ్ ప్రీతిని తీసుకువెళ్తుంటే, గుర్తుంది కదా మామ అని సీత ఇంకేదో కోడ్ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు సరే సరే అని చెప్పి ఇంకా రామ్ అంటూ ఉంటే ఇంకా ప్రీతి, అన్నయ్య సీత ఏదో కోడ్ చెప్తుంది కదా అదేంటి అని చెప్పి ప్రీతి అంటే ఇంకా రామ్ ప్రీతి తలపై ఒకటేసి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా తీసుకువెళ్తాడు. సూర్య ఇంటికి వస్తున్నప్పుడు ఇంకా రోడ్డు మీద నలుగురు అబ్బాయిలు, ఏంట్రా నీ భార్య సిటీకి వెళ్ళిందంట కదా, అప్పుడే ఆ సిటీ వాడిపైన మోసు తీరిపోయిందా, అసలు అలా వెళ్ళిన దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఎలా కాపురం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా అదే వెళ్ళిందా లేకపోతే నువ్వే పంపించావా అని చెప్పి అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పి సూర్య అంటే, ఏం చేస్తారో కొడతావా, కొట్టు కొట్టు అని చెప్పి ఇంకా సూర్య నెట్టేస్తే ఇంకా సూర్య కింద పడిపోతాడు. ఇంకా కింద పడిపోయిన సూర్యని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి మధు వచ్చి మధు ఇంకా రాడ్తో ఆ నలుగురిని కొడుతూ ఉంటుంది. ఏంటి నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, నన్ను అవమానిస్తారా అని చెప్పి ఇంకా మధు వాళ్ళని కొడుతుంది. ఇంకా రౌడీలు వద్దక్క అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పారిపోతారు. ఏంట్రా పారిపోతున్నారు, పిరికి పందెల్లారా రండిరా అని చెప్పి ఇంకా మధు అంటుంది. మధు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పి ఇంకా సూర్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రామ్ ఏమో కార్ క్లీన్ చేసుకుంటూ సీత బయటికి వస్తే బాగుండు, సీతను చూడాలనిపిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే సీత బట్టల కోసమని బయటికి వస్తుంది. ఇంకా సీత రాముని చూసి, మామ బయటే ఉన్నాడు, నా కోసమే వచ్చాడా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా సీత రాముని, మామ మా ఇంట్లోకి రా, ఎవరూ లేరు అని చెప్పి అంటే, పిన్ని ఉంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. సీత, నేను ఒక ఐడియా చెప్తానని చెప్పి ఇంకా చీర రామ్ పైకి విసిరేస్తుంది. ఇంకా అప్పుడు సీత చీర ఇక్కడ ఉంది అని చెప్పి రామంటే, నేను వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి రామంటాడు. ఇంకా సాంబా, అయ్యో బాబు గారు నేను వెళ్ళి ఇచ్చొస్తాను అంటే, వద్దు నేనే ఇస్తాను, నువ్వు కార్తీయుడు అని చెప్పి ఇంకా రామ్
సీత చీర తీసుకొని ఇంకా సీత దగ్గరికి వెళ్తాడు. త్వరగా ఇంట్లోకి వెళ్దాం పదా సీత అని చెప్పి ఇంకా ఇద్దరు లోపలికి వెళ్తారు. రామ్ ఇంకా సీత నాకు ఆకలిగా ఉంది ఏమైనా పెట్టు అని చెప్పి అంటాడు. వస్తావని తెలియదు కదా మామ, వస్తావని తెలిస్తే ఏదో ఒకటి ప్రిపేర్ చేసేదాన్ని అని అంటే మీ అమ్మ నాన్న బయట పిలవచ్చు అని చెప్పి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టచ్చు కదా సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. నాకు బాగా ఆకలిగా ఉంది సీత అని చెప్పి ఇంకా రామ్ అంటే ఇంకా సీత వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తుంది. ఇంకా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి సాంబ దగ్గరికి వచ్చి రామ్ కనిపించాడా అని చెప్పి అడుగుతుంది. ఇంట్లో లేడమని సాంబ అంటే ఇంట్లో ఉంటే నిన్నెందుకు అడుగుతాను అని చెప్పి ఇంకా మహా అంటుంది. మరి ఇంట్లో లేకపోతే సార్ ఎటు వెళ్ళి ఉంటారు అని అంటే నన్ను అడుగుతావేంట్రా, పగలేమో ఎవరు ఎటు వస్తున్నారో ఎటు వెళ్తున్నారో చూడవు, నైట్ ఏమో నిద్రపోతావు అని చెప్పి మహా అంటుంది. నువ్వు ఇలాగే డ్యూటీ చేసావనుకో నీ ఉద్యోగం పీకేస్తాను అని చెప్పి అంటుంది. పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని నా ఉద్యోగం తీయకండి అని చెప్పి ఇంకా సాంబ అంటాడు. ఇంకా మహాలక్ష్మి సీత ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా సాంబ అమ్మగారు, సార్ సీత అమ్మగారి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళలేదు అంటే నేను అడగకుండానే ఎందుకు చెప్తున్నావురా, నేను అడగకుండానే చెప్తున్నావంటే ఖచ్చితంగా రామ్ సీత దగ్గరికే వెళ్ళి ఉంటాడు, ఇప్పుడే వెళ్ళి సీత అంచు చూస్తాను అని చెప్పి ఇంకా మహా వెళ్తుంది. ఇంకా రామ్ సీత ఒళ్ళో పడుకొని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సీత మహాలక్ష్మి రావడం చూసి మహాలక్ష్మి గారా ఇటొచ్చారేంటి, ఏమైనా పంచదార అరువు కావాలా లేకపోతే పప్పు ఉప్పు కావాలా, ఏంటే నువ్వు నాకు అప్పు ఇచ్చేంత గొప్పదాని అయిపోయావా అని చెప్పి మహా అంటుంది. ఇంటి పక్కన వాళ్ళు అందుకే వస్తారు కదా అని చెప్పి సీత అంటుంది. రామ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా అని మహా అంటే ఏరా మత్తయ్య మీ అబ్బాయా అని సీత అంటే కాదు నీ మొగుడు రామ్ అని మహా అనగానే ఇంకా సీత ఎవరూ లేనప్పుడు మీ అబ్బాయిని నా మొగుడని బాగానే ఒప్పుకున్నారు కదా అని అంటుంది. ఇంకా సీత పక్కన ఉన్న రాముని చూసి అవును నీ పక్కన ఉన్న చీర కట్టుకున్న కూర్చున్న అమ్మాయి ఎవరు అని అంటే నా ఫ్రెండ్ మేరీ, మీకే ఉంటారేంటి ఫ్రెండ్స్, నాకు ఉంటారు అని సీత అంటుంది. నువ్వే మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్ మేరీ మాట్లాడదా అని అంటే ఇంకా పక్కన ఉన్న రామ్ సలాం వాలేకు అని చెప్తాడు. అదేంటి మేరీ అంటే క్రిస్టియన్ కదా, హిందీలో మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి మహా అంటుంది. ఇంకా సీత అప్పుడు నా ఫ్రెండ్ మేరీకి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషలు వచ్చేస్తాయా అని చెప్పి ఇంకా సీత అంటుంది. ఇంకా రామ్ ఎవరు సీత వచ్చింది అని అంటే మా అత్తగారు మహాలక్ష్మి గారు, ఆవిడ వాళ్ళ కొడుక్కి పెళ్లి చేసింది కానీ కాపురం చేస్తుంటే అస్సలు ఓర్చుకోలేదు, ఈవిడ గారు కొడుకేమో ఈవిడ తానా అంటే ఆయన తందానా అంటారు, తింగరోడు దొరికాడు అని చెప్పి సీత అంటుంది. ఇంకా మహాలక్ష్మి ఇంకా రామ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రామ్ మా పిన్ని వెళ్ళిపోయిందా అని చెప్పి సీతని అడుగుతాడు. ఇంకా సీత వెళ్ళిపోయింది మామ అని అంటే ఏంటి నన్నే తింగరోడు అంటావా అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా మహాలక్ష్మి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకా అక్కడ సీత చేతిలో చీర ఉంటుంది. అదేంటి మేరీ కట్టుకున్న చీర నీ చేతిలో ఉంది అని చెప్పి అంటుంది. మేరీ ఎక్కడికి వెళ్ళింది సీత అంటే డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది, ఉంటారా చూస్తారా అని చెప్పి సీత అంటుంది. మహాలక్ష్మి ఏం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రామ్ బయటికి వస్తాడు. నా పిన్ని వెళ్ళిపోయిందా లేదా అని చెప్పి రామ్ అంటాడు. వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా సీత అంటుంది. సరే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా రామ్ అంటే మామ సాయంత్రం వరకు ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా సీత అంటుంది. పిన్నికి అనుమానం వచ్చింది, ఎలాగైనా కవర్ చేయాలి అని చెప్పి రామ్ అంటే సరే మామ వెనకాల డోర్ నుంచి వెళ్ళి ఎవరికి అనుమానం రాదు అని చెప్పి సీత అంటుంది. ఇంకా మహాలక్ష్మి దగ్గరికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఏమైంది మహా అంటే ఆ రామ్ ఇంట్లో లేడు, ఆ సీత దగ్గర లేడు అని చెప్పి మహా అంటుంది. ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది.